తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఆర్యవైశ్య క్యాష్ లో నుంచి అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. దీంట్లో 2 జాబ్ల గురించి తీసుకొచ్చాము. ఒకటి బిజినెస్ పర్సన్స్ గురించి, అలాగే ఇంకొకటి సాఫ్ట్వేర్ అబ్బాయిల గురించి. దీంట్లో చాలా మంది ఏమంటున్నారంటే సాఫ్ట్వేర్ అబ్బాయిల గురించి, బిజినెస్ పర్సన్స్ గురించి ఆర్యవైశ్య క్యాష్ లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మేము ఈ రెండింటి గురించే తీసుకొచ్చాము ఈ రోజు. అదే విధంగా వాళ్ళ నేటివిటీ, ప్రెసెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అది కూడా మన జ్యోతి వేణం గారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మీరు అనేది స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మేము ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చామనేది మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి అందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే ఎక్కడ ఇది ఫేక్ ప్రొఫైల్స్ అయితే కాదండి, అన్ని జెన్యున్ ప్రొఫైల్స్ మాత్రమే ఉన్నాయి. అంత జెన్యున్ కాబట్టి మీ అందరి మధ్య ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాము. మరి ఎవరైనా ఈ ప్రొఫైల్స్ నచ్చి వాళ్ళకి కావాలి అనుకుంటే ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. ఆఫీస్ అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. మరి ఆర్యవైశ్య క్యాష్ లో నుంచి తీసుకొచ్చిన అబ్బాయిల బయోడేటాస్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, ఈ రోజు ఫస్ట్ సాఫ్ట్వేర్ అబ్బాయిల యొక్క బయోడేటాస్ తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 3/11/1994. అబ్బాయి హైట్ 5.6 ఉంటారు. అబ్బాయి ఎంటెక్ చేశాడు. ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ గా హైదరాబాద్ లో చేస్తున్నాడు. ఈ అబ్బాయి వచ్చేసి సంవత్సరానికి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ లోనే సెటిల్, బాచ్పల్లి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆర్యవైశ్యలోనే మినిమం డిగ్రీ చదివిన అమ్మాయి ఉంటే మరీ మంచిది అనేసి కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో సెటిల్ అయిన అమ్మాయి అయితే మరీ మంచిది. అదే విధంగా వెల్ సెటిల్ అయిన అబ్బాయి, ఎందుకంటే ఈ అబ్బాయికి 10 CR అబౌవ్ ప్రాపర్టీ ఉంది, ఒక్కడే అబ్బాయి. కాబట్టి ఎవరైనా ఆర్యవైశ్యలో అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఆర్యవైశ్య అబ్బాయి కోసం, అది కూడా సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి, ఆర్యవైశ్య అబ్బాయి గురించి 10 CR ప్రాపర్టీ ఉంది అని అబ్బాయి గురించి విన్నారు కదా. అదే విధంగా మరి మరొక అబ్బాయి గురించి కూడా తెలుసుకుందాము. ఆ అబ్బాయికి మరి ప్రాపర్టీ ఉన్న అబ్బాయా, బిజినెస్ అబ్బాయా, సాఫ్ట్వేర్ అబ్బాయి అనేది పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, మరో అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ అబ్బాయి. అబ్బాయి లేట్ మ్యాచ్ అండి. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/4/1984. లేట్ మ్యాచ్, చాలా లేట్ మ్యాచ్ అండి ఈ అబ్బాయిది. ఈ అబ్బాయి యొక్క హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్, ఈ అబ్బాయి ప్రెసెంట్ బీటెక్ చదివాడు, సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి ఈ అబ్బాయి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి ఆంధ్ర అండి, కానీ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆంధ్రాలో అమ్మాయిలు, అది కూడా ఆర్యవైశ్య అమ్మాయిలను మాత్రమే చూస్తున్నారు. ఆంధ్ర నుండి అయినా పర్వాలేదు, లేకపోతే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్వాలేదు, కానీ ఆర్యవైశ్యలో మాత్రమే చూస్తున్నారు. ఎవరైనా ఆర్యవైశ్య అమ్మాయి ఆంధ్ర నుండి హైదరాబాద్ లో సెటిల్ అయిన అమ్మాయి అయినా ఓకే, ఆంధ్ర అమ్మాయి అయినా ఓకే, అలా ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఆంధ్ర సంబంధాలు ఆర్యవైశ్యలో చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి విన్నారు కదండి. అదే విధంగా మరొక ఆర్యవైశ్య అబ్బాయి గురించి కూడా తీసుకొచ్చేసాము. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం మేడం. ఖచ్చితంగా నవ్వే, ప్రేక్షకుల కోసం మరో అబ్బాయి సాఫ్ట్వేర్ అబ్బాయినే తీసుకొచ్చాను. ఈ అబ్బాయి బెంగళూరు జాబ్. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 18/1/1993. అబ్బాయి హైట్ 5.11 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశాడు. ప్రెసెంట్ బెంగళూరు లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 26 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. అబ్బాయికి సాలరీ 26 lakhs ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి హైదరాబాద్, కానీ ప్రాపర్ వచ్చేసి వరంగల్ అవతల ములుగండి. వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆర్యవైశ్యలో ఏపీ సంబంధాలు వద్దని ఓన్లీ తెలంగాణ సంబంధాల పర్పస్ లో చూస్తున్నారు. అది కూడా ఆర్యవైశ్యలో మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. మినిమం ఎడ్యుకేషన్ డిగ్రీ ఉన్న అమ్మాయిని ఇస్తున్నారండి. అలా ఎవరైనా డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు మేడం అనేసి చూస్తున్నారు. ఎవరైనా ఆర్యవైశ్యలో డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఆర్యవైశ్య బెంగళూరు సంబంధాల కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి. అదే విధంగా ఆర్యవైశ్య క్యాష్ లో నుంచి మరొక అబ్బాయిని తీసుకొచ్చేసారు. ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఇప్పుడు నేను తీసుకొచ్చిన సంబంధాలు బిజినెస్ అండి. వీళ్ళు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీస్, అది కూడా ఆర్యవైశ్యలోనే. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 5/8/1990. అబ్బాయి హైట్ 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్, ఈ అబ్బాయి డిగ్రీ మాత్రమే చదివాడు. ప్రెసెంట్ అయితే బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి హోల్ షాప్ ఉందండి. ఈ అబ్బాయి నెలకు వచ్చేసి ఇన్కమ్ 1.5 లక్షలు ఉంటుంది. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే OCBC లో చూస్తున్నారండి. వీళ్ళు బిజినెస్ పరంగా, ఎందుకంటే బిజినెస్ వీళ్ళది సెటిల్డ్, వెల్ సెటిల్డ్ అయిన ఫ్యామిలీ కాబట్టి బిజినెస్ ను చూసుకోవడానికి మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయిని మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అనేసి చూస్తున్నారు. ఎవరైనా
OCBC లో ఆర్యవేశ్య అబ్బాయిని గనక చేసుకునే ఉద్దేశం ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఆర్యవేశ్య బిజినెస్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి. మరి అదే విధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ లో నుంచి మరొక బిజినెస్ అబ్బాయిని కూడా తీసుకొచ్చేసారంట. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి, ఎంత ఆస్తుంది అనే వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, మరో అబ్బాయి బిజినెస్ చేసే అబ్బాయినే తీసుకొచ్చాను. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 22/5/1991. అబ్బాయి హైట్ 5'10" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి MBA చేశాడు. ప్రెసెంట్ వచ్చేసి బిజినెస్ చేస్తున్నాడు. అది కూడా ఇక్కడ హైదరాబాద్ లోనే చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళది వచ్చేసి బాచుపల్లి. అక్కడ వీళ్ళకు G+3 హౌస్ ఉంది. దాదాపు 15 CR అబౌవ్ ప్రాపర్టీ ఉంది. ఒక్కడే, వీళ్ళకు సిస్టర్ ఉంటే మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆర్యవైశ్య అయినా పర్వాలేదు మేడం, OCBC లో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు. 91 కదా డేట్ ఆఫ్ బర్త్, కొంచెం లేట్ అయింది. అందుకోసమే OCBC లో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు, చేసుకుంటాను. అమ్మాయి అయితే కొంచెం అర్థం చేసుకునే అమ్మాయి ఉంటే చాలు అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. వీళ్ళు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ కాబట్టి ఎవరైనా OCBC లో ఆర్యవైశ్య అబ్బాయి బిజినెస్ అబ్బాయిని చేసుకునే ఉద్దేశం ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఆర్యవైశ్య బిజినెస్ అబ్బాయి కోసం చూస్తున్నట్లయితే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక ఆర్యవైశ్య అబ్బాయిని కూడా తీసుకొచ్చేసారండి. అతను కూడా బిజినెస్ పర్సన్ అంట. మరి ఆ అబ్బాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఖచ్చితంగా నవ్య, మరో అబ్బాయి బిజినెస్ అబ్బాయి. ఈ అబ్బాయిది కూడా లేట్ మ్యాచ్. ఈ అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 21/2/1985. ఈ అబ్బాయి హైట్ 5'7" అంటారు. ఈ అబ్బాయి డిగ్రీ చదివాడు. ప్రెసెంట్ అయితే బిజినెస్ చూస్తున్నాడండి. హోల్సేల్ షాప్ ఉంది వీళ్ళకు పెద్దది. అది కూడా ఎక్కడ హైదరాబాద్ లోనే ఉందండి. వీళ్ళది ప్రాపర్ కూడా హైదరాబాదే, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. టోటల్ వీళ్ళు వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ అండి. దాదాపు వీళ్ళకు 12 CR వరకు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. వీళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆర్యవైశ్య అయినా పర్వాలేదు, OCBC లో ఏ కాస్ట్ అయినా పర్వాలేదు మేడం, కొంచెం అర్థం చేసుకునే అమ్మాయి ఉండి అమ్మాయి కొంచెం అందంగా ఉంటే చాలా అనేసి చూస్తున్నారు. అలా ఎవరైనా ఆర్యవైశ్య చేసుకునే అబ్బాయి ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఆర్యవైశ్య సంబంధాల కోసం చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి. మరి ఇప్పటి వరకు మేడం బయోడేటాస్ అన్ని కూడా దీంట్లో బిజినెస్ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఉన్నారు. అందులోనూ మంచిగా సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారండి. అంటే 15 CR 12 CR వరకు ఉన్న ప్రాపర్టీ వైజ్ వాళ్ళే ఉన్నారు. ఎవరైనా మన అమ్మాయికి మంచి ప్రాపర్టీ ఉండి మంచి బిజినెస్ చేసే అబ్బాయి కానీ, సాఫ్ట్వేర్ చేసే అబ్బాయి కానీ కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ వీడియో అయితే షేర్ చేయండి. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ వాళ్ళ గ్రూప్లలో కూడా ఈ వీడియో షేర్ చేయాలని కోరుకుంటున్నాము. మాకేదో జరుగుతుందని కాదు, ఇలా షేర్ చేయడం వల్ల ఎవరికో ఒకరికి మంచి సంబంధం అయితే సెటిల్ అయ్యి వాళ్ళు కూడా ఒక ఇంటి వాళ్ళు అవుతారని ఒక మంచి ఉద్దేశం మాత్రమేనండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.